హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్ న్యూస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో సింపుల్గా కర్ణాటక స్టైల్లో ఒక ఫ్లేవర్ రైస్ అయితే చేస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ప్రసాదాలకైనా దేనికైనా కూడా మనం ఇలా సింపుల్గా చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా మనకి సింపుల్గానే ఉంటుంది. సేమ్ పులిహోర టైప్లోనే చేసుకుంటాము. మనం ప్రాసెస్ అయితే ఏ విధంగా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. పచ్చి కొబ్బరి అయితే మనము కాయ కొట్టుకుంటాం కదండి, దాంట్లో ఒక సైడు పార్ట్ అయితే తీసుకున్నాను. ఇట్లా ఒక సైడ్ పార్ట్కి నేనైతే 9 ఎండుమిర్చి యాడ్ చేశాను. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకునేసి సాల్ట్ కొంచెం వేసేసుకునేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ అనేది మనం ఇక్కడ మెత్తగా పట్టుకోకూడదు, అట్లని కొంచెం పట్టుకోకూడదు. ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేటట్టు పట్టుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది మనకు రైస్ అనేది. తర్వాత ఇప్పుడు దానికి పోపు పెట్టేసుకోవాలండి. పోపు పెట్టుకునేదానికి ఒక ప్యాన్ అయితే తీసేసుకునేసి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెము ఎక్కువే పడుతుంది. తర్వాత పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు వచ్చేసి ఇక్కడ 1 కప్ పల్లీలు తీసుకునేసి ఇట్లా వేయించుకోవాలి. జస్ట్ ఒక 50% మనకి ఇక్కడ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రం వేయించుకోవాలండి పల్లీల్ని. నాకు ఇక్కడ 50% ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూను ఈ మినపప్పు ఉంటాయి కదండి, మినపప్పు 2 టేబుల్ స్పూన్ తీసేసుకునేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకునేసి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశాను నేను టేస్ట్ కోసము. నువ్వులు అనేది మీకు ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత తగినంత కరివేపాకు కూడా వేసుకునేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుంది. తర్వాత ఇవన్నీ కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. కొంచెం దించే ముందు ఇంగు ఉంటుంది కదా, దీనికి ఇంగు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. టేస్ట్ అనేది ఎలిగెన్స్ అవుతుంది. ఇంగు కూడా వేసేసుకున్నాక చూడండి, పోపు దినుసులన్నీ నాకు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ వేగిపోయాక దీంట్లో వచ్చేసి మనము మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పేస్టు, ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకునేసి ఒకసారి అంతా బాగా టాస్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అనేది మనం ఇక్కడ యూస్ చేసాం కదా, అందుకని చెప్పేసి కొంచెం బాగా ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై అవనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇక్కడ మనము ఒక 3 to 4 మినిట్స్ వరకు అయితే బాగా టాస్ చేసుకోవాలండి, అంత బాగా కలిసేటట్టు. ఇక్కడ సాల్ట్ అనేది మీరు చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేశాను. ఇందాక మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా నేను ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ అనేది అయితే యాడ్ చేశాను. చూసుకొని మీకు సరిపడినంత యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకైతే వేగిపోయింది. ఇంకా దించేసుకునేసి నేను రైస్ అయితే ఇక్కడ పక్కన వండి పెట్టేసుకున్నాను. దాన్నైతే ఒక బౌల్లో తీసుకునేసి దాన్ని బాగా చల్లార్చుకోవాలండి. హాట్ రైస్ అనేది మనం ఎప్పుడు కళ్ళబెట్టకూడదండి. ఇట్లా తీసేసుకునేసి కొద్దిసేపు వదిలేస్తే కొంచెం చల్లబడిపోయి అన్నం అనేది పలుకులుగా ఉంటుంది. ఇప్పుడు మనము ఆ మిశ్రమాన్ని అంతా ఈ రైస్లోకి వేసేసుకునేసి బాగా మనం పులిహోర అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలండి. ఇక్కడ దీంట్లో యాక్చువల్గా ఆంధ్ర స్టైల్లో అయితే పచ్చిమిర్చి దీంట్లో అన్నీ వేస్తారు. బట్ ఇది కర్ణాటకలో పచ్చిమిర్చి, అల్లం అనేది ఇవన్నీ అనేది యూస్ చేయరు. ఇది ప్యూర్గా కర్ణాటక స్టైల్లోనే అండి. కర్ణాటకలో ఈ విధంగా చేస్తారు. మన ఆంధ్రాలో అయితే పచ్చిమిర్చి వేసుకునేసి అల్లం కూడా వేసుకుంటారు, అదొక స్టైలు. బట్ ఇది వచ్చేసి కర్ణాటకలో ఈ విధంగానే చేస్తారు. ఇక్కడైతే మనం ఆ పేస్ట్ అనేది వేసుకుంటూ రైస్ అనేది ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి ఇష్టం ఉంటే నెయ్యి ఉంటుంది కదా లాస్ట్లో, ఈ నెయ్యి కనుక వేసుకునేసి లాస్ట్లో కలుపుకుంటే ఇంకా చాలా ఎమ్మిగా ఉంటుందండి రైస్ అనేది తినడానికి. నెయ్యి అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చూడండి ఏ విధంగా అయితే ఇది ప్రసాదాలకు కూడా దేనికైనా కూడా ఎప్పుడు పులిహోరనే కాకుండా ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.